సార్ మా దగ్గర గత 5-6 వారం రోజుల నుంచి గ్యాస్ సరఫరా రెగ్యులర్ గా ఉంది. మా దగ్గర ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ 500 చిల్లర ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర. రోజు బండి 342 బండి వస్తుంది. కాకపోతే ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల అనవసరంగా బుకింగ్ చేసుకొని గోదాం దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి కస్టమర్స్ రావడం జరుగుతుంది. నిన్న ఒకేసారి 200 మంది ఆఫీస్ కు రావడం వల్ల అందులో 150 మందికి ఇచ్చినాము, 50 మందికి రేపు ఇస్తామని చెప్పి పంపించడం జరిగింది. రోజు ఇలా ప్యానిక్ బుకింగ్ వల్ల అనవసరంగా వస్తారు. రోజు గ్యాస్ సరఫరా నిరంతరంగా ఉంది. ఎవరు కూడా భయపడకండి, అధైర్యపడకండి. ప్రతి కస్టమర్ కి, బుక్ చేసిన కస్టమర్ కి 2 లేదా 1 లేదా 2-3 రోజులలో సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. ఎవరు అనవసరంగా ఆఫీస్ వద్దకు కానీ, గోదాం వద్దకు కానీ రాకండి. అనవసరంగా గ్యాస్ కూడా బుక్ చేయకండి. అవసరం ఉంటేనే బుక్ చేసుకోండి. గ్యాస్ సరఫరా చాలా ఉంది. మా ఎల్పిజి ప్లాంట్లలో మన ఓన్లీ తెలంగాణనే కాదు, దేశం అంతటా కూడా గ్యాస్ వల్ల ఏ ప్రాబ్లం లేదు. అనవసరంగా ప్యానిక్ అయ్యి వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లలో, యూట్యూబ్ లలో చూసి భయపడకండి. గ్యాస్ ను పొదుపుగా వాడండి అంతే. 50 ఫుల్ స్టాక్ ఉంది. ఈ రోజు మళ్ళీ 342 లోడ్ వచ్చింది. ఎప్పటికీ ప్రతిరోజు నిరంతరం లోడ్ వస్తుంది. నిన్న వచ్చింది బండి, మొన్న వచ్చింది. రోజు 342 సిలిండర్లు వస్తున్నాయి మా దగ్గరికి. అనవసరంగా ప్యానిక్ బుకింగ్ చేసి అనవసరంగా ధైర్యపడాలి. ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నిన్న బుకింగ్ అనవసరంగా ప్యానిక్ బుకింగ్ వల్లనే 1200 బుకింగ్ ఉంది. బుకింగ్ 500 కూడా కాకుండా నార్మల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు అనవసరంగా ప్యానిక్ వల్ల బుకింగ్ చేస్తున్నారు. సిలిండర్లు చేయకండి. గ్యాస్ కూడా పొదుపుగా వాడండి. నాది పేరు. నిన్న బుక్ ఇచ్చినాము, ఇదివరకు ఇంకా సీరియల్ నంబర్ రాలేదు. పబ్లిక్ చాలా ఉన్నారు ఇక్కడ. మొత్తం గ్యాస్ లేదు. రంజాన్ పండుగ ఉన్నది, గ్యాస్ లేదు ఇంట్లో. పొద్దున వచ్చిన నిన్న బుక్ ఇచ్చిపోయినాము. పొద్దున వచ్చి నిలబడ్డా 2-3 గంటల. ఇవాళ ఇంకా సీరియల్ నంబర్ రాలేదు మాది. గ్యాస్ లేదని చాలా బాధ. హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నాము అన్నం లేక. హోటల్ పోతే హోటల్ బంద్ ఉన్నాయి. హోటల్ గ్యాస్ లేవంట, వాళ్ళు బంద్ చేసారు. వెంటనే దీనికి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ గ్యాస్ కేటాయించాలి దీనికి. నారాయణఖేడ్ చాలా పబ్లిక్ చాలా పరేషాన్ అవుతున్నారు. నా పేరు ఔటి జగజీవన్, నారాయణఖేడ్. మార్చి 2వ తారీఖు నాడు బుక్ చేశాను. ఇప్పటిదాకా సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వలేదు. తీసుకొచ్చి ఇస్తామని అంటారు, తీసుకొచ్చి ఇవ్వలేదు. టోకన్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా 1 గంటలకు వచ్చాను నేను. బుక్ అయితే లేదు. ఇప్పుడు 11-12 అవుతుంది. న్యాయం చేయాలని కోరుతున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!